కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నవారికి పరపతి సౌకర్యాన్ని కల్పించే సంస్థలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైన చెప్పినవన్నీ. భారతదేశంలో వ్యవసాయ మార్కెట్ల సమాచారాన్ని ప్రచురించేది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్థిక మరియు గణాంకాల విభాగం. భారతదేశంలో ప్రవేశపెట్టిన భూ సంస్కరణలు దేనికి సంబంధించినవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పై రెండింటికి సంబంధించినవి. భూకమతలపై పరిమితి, కౌలుదారు సంస్కరణలు. ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ప్రతి పేద మరియు బలహీన వర్గాల ఇంటికి 30,000 రూపాయలు అందిస్తూ అందరికీ గృహ వసతి కల్పించాలని లక్ష్యం ఏ సంవత్సరంలోపు సాధించాలని తలపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2020. అమర్త్య సేన్ యొక్క పేదరిక సూచి అంచనాలకు ఆధారం వీటిలో అసమానతలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆదాయాలు. ఎగుమతుల ద్వారా అత్యధిక విలువను సమకూర్చే భారతదేశ ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కాఫీ మరియు పొగాకు. భారతదేశంలో అత్యధిక నికర సాగు భూమి విస్తీర్ణం గల రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. భారతదేశంలో ఆహారేతర పంటల జాబితాలో నూనె గింజలు, బంగాళదుంపలతో పాటు చేర్చబడ్డవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చెరకు మరియు పత్తి. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క ఏ అవసరం కోసం సేకరణ ధరలు చెల్లించి ఆహార ధాన్యాలను సేకరిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మిగులు నిల్వల కోసం. 1965లో వ్యవసాయ ధరల కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిఫార్సు చేసిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఝా కమిటీ. భారత ఆహార సంస్థతో పాటు 1965లో స్థాపించబడిన మరొక సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కేంద్ర గిడ్డంకుల సంస్థ. మన దేశంలో వ్యవసాయ ధరల కమిషన్ను వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్గా మార్పు చేసిన సంవత్సరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1985. భారత జాతీయ వ్యవసాయ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రచ్ఛన్న నిరుద్యోగతను తగ్గించడం మరియు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వ్యవసాయ రంగాన్ని సంఘటితంగా మార్చుట. దేశంలో అమలు చేయడానికి 7 అంశాల వ్యూహాన్ని ఏ పథకంలో భాగంగా ప్రధానమంత్రి 2006 మే 26న ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రెండవ హరిత విప్లవం. భారతదేశంలో పసుపు విప్లవం ఏ ఉత్పత్తిలో స్వయం ఆధారితను సాధించాలను లక్ష్యంగా ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నూనె గింజలు. జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు ఏ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా గ్రామీణ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రీఫైనాన్స్ సౌకర్యం. మన దేశంలో అంత్యోదయ కార్యక్రమాన్ని మొట్టమొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రాజస్థాన్ రాష్ట్రం. ప్రజా పంపిణీ వ్యవస్థ బడుగు వర్గాల వారికి దేని ప్రభావాలు నుంచి రక్షణ కల్పిస్తుంది?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వినియోగ వస్తువుల చీకటి బజారు. పేదవారిని అంచనా వేయడానికి సెన్ పేదరిక సూచికి ఆధార అంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆదాయ అసమానతలు. సేద్యపు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం కోసం 2006లో ప్రవేశపెట్టిన సూక్ష్మ వ్యవసాయ పద్ధతి కార్యక్రమాన్ని నిర్వహించేది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వం. ఈ క్రింది వాటిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు యొక్క అసలు పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పోచంపాడు ప్రాజెక్టు. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ను ఏ రంగంలో నెలకొల్పారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కార్పొరేటు రంగం. నందికొండ బహుళార్థ సాధక నది ప్రాజెక్టు యొక్క మార్పు చేసిన పేరు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నాగార్జున సాగర్ ప్రాజెక్టు. భారత జాతీయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకును నెలకొల్పడానికి సిఫారసు చేసిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి శివరామన్ కమిటీ. సహకార సంఘాల పునరుద్ధరణకు 1992లో తగిన సలహాలను సూచించిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వైద్యనాథన్ కమిటీ. ఉషా తోరాట్ అధ్యక్షతన నెలకొల్పిన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులతో ప్రభుత్వం సంస్కరణలు చేయాలనుకున్నది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి లీడ్ బ్యాంకు పథకం.